బేసిక్గా నాకు బర్త్డేలు అంటే చిరాకు. బట్ ఆర్సీబీ స్టాంపేడ్లో కర్ణాటకలో 10 to 20 పీపుల్ చచ్చిపోయినరు, 50 to 200 పీపుల్ ఇంజూర్ అయినరు. ఆడవాళ్ళ బట్టలు చింపేసిండ్రు. అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఫరక్ వల్లేదు, రివర్స్ పొలిటిక్స్ చేస్తారు. గుమ్మమిల్లలో 50-60 మంది చచ్చిపోయినరని క్వశ్చన్ చేస్తారు. చాలా రాష్ట్రాలలో రేపులకి, మర్డర్లకి ఇన్స్టంట్ యాక్షన్ అనేది ఉండదు. బట్ జస్ట్ బురకా మీద ఒక అమ్మాయిని కిస్ చేస్తే హెడ్ నుంచి ఫూట్ వరకు ఐరన్ రాడ్ ట్రీట్మెంట్. రేపులు పక్కన పెట్టు, జస్ట్ చున్నీ లాగిండని చెప్పి డైరెక్ట్ ఎన్కౌంటర్. ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్ అని పేరు చెప్పుకునే పీపుల్ని వాళ్ళ మనుషులు గుంపులో కలిసిపోతారు. ఎవడైనా ఎక్కువ తక్కువ చేస్తే డైరెక్ట్ ఎన్కౌంటర్. అక్రమాస్తులు ఉంటే డైరెక్ట్ బుల్డోజర్. యూపీ బార్డర్ జస్ట్ పాకిస్తాన్కి కనెక్ట్ అయ్యి ఉంటే ఆది రాత్ సగం పాకిస్తాన్ ఖతం. యోగి ఆదిత్యనాథ్ జీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.